So, hi Neem, I'm Kumdar Reddy. I'm founder of Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic is very important topic. Most of the students, parents, India better, abroad better. సో అసలు ఏది బెటర్ అసలు చాయిస్ ఏంటి? సో అబ్రాడ్ అన్న తర్వాత మళ్ళీ దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయండి. రష్యానా, చైనా, కిర్గిస్తానా, కజకిస్తానా, జార్జియా, ఆర్మేనియా, లేకపోతే యూరోపా, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, యూకే, కెనడా అనేది సపరేట్. అసలు అబ్రాడ్ అంటే అసలు ముందు అసలు ఇండియాలో చదవాలి, అబ్రాడ్ చదవాలి. అబ్రాడ్ అంటే మనకు ఆ తర్వాత అబ్రాడ్ గురించి ఫర్దర్ గా డిస్కస్ చేసుకున్నాం. ప్రతి కంట్రీ గురించి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి యాజ్ బ్రాండమ్స్ ప్రకారం ఏ కంట్రీ బాగుంటుంది అది ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబ్రాడ్ అంటే అన్ని కంట్రీస్ వస్తాయి, ఇండియా అంటే ఇండియా. సో మనకి ఏది బెటర్ ఆప్షన్, సో ఏది బెటర్ ఆప్షన్ కాదు అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ఒక 7 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. 7 పాయింట్స్ మీద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బడ్జెట్ ప్రకారం ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. సీట్స్ అవైలబిలిటీ, సో మనకి ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. ఎలిజిబిలిటీ ప్రకారం ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. తర్వాత గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. డిగ్రీ గ్యారంటీ ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా బెటర్, అబ్రాడ్ బెటర్. ఓకేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనము ఫస్ట్ బడ్జెట్ పరంగా చూద్దామండి. సో ఫస్ట్ బడ్జెట్ పరంగా చూస్తే ఏది బెటర్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనండి. సో బడ్జెట్ వస్తుంది సార్ మనకి ఇండియాలో వచ్చేసరికి ఏ క్యాట్ అంటే ఫ్రీ సీట్ వస్తే నో ప్రాబ్లం అండి. పెయిడ్ సీట్ అయితే మాత్రం కంపల్సరీగా 80 lakhs నుంచి 2 CR వరకు. అంటే ఇది బి కేటగిరీ, ఇది సి కేటగిరీ. ఒకసారి చెక్ చేసుకోండి. అదే మీకు బడ్జెట్ అబ్రాడ్ వచ్చేసరికి మీకు మ్యాక్స్ వచ్చేసరికి 20 lakhs నుంచి ఒక 25, 30, 35 మ్యాక్స్ బడ్జెట్. ఇది మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద యూనివర్సిటీస్. సో మీకు బడ్జెట్ వచ్చేసరికి బి కేటగిరీ. ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్ అండి. ఫ్రీ సీట్స్ వస్తే నో ప్రాబ్లం. ఇండియా 100% బెటర్, 200% బెటర్. ఎక్కడ ఫ్రీ సీట్ వచ్చినా అది బెటరే. సో కాబట్టి అది బి కేటగిరీ అయితే మాత్రం 80 lakhs నుంచి 2 CR అవుతుంది. సి కేటగిరీ బడ్జెట్ అబ్రాడ్ అయితే మీకు 100% వచ్చేసరికి 25 to 30 lakhs మీ బడ్జెట్ బేస్డ్ అని ఉంటుంది. సో ఈ బడ్జెట్ మనకు వచ్చేసరికి తర్వాత సీట్స్ అవైలబిలిటీ, మనకి సీట్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనకి సీట్స్ వచ్చేసరికి అప్రాక్స్ వచ్చేసరికి ఫ్రీ సీట్స్ వచ్చేసరికి ఒక అప్రాక్స్ ఒక 50,000 ఫ్రీ సీట్స్, ఓ 50,000 పెయిడ్ సీట్స్ ఉంటాయి అనుకోండి. ఓకేనండి. సో సీట్స్ అవైలబిలిటీ అంటే మనకు కంపల్సరీగా త్రూ కౌన్సిలింగ్, మొత్తం డైరెక్ట్ గా త్రూ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ మీ మార్క్స్ బట్టి సీట్స్ ఉంటాయి. మార్క్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేటగిరీని బట్టి అంటే మీరు ఓసీ అయితేనేమో 550+, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 450+, బీసీ అయితే 500 to 480 to 520 అప్రాక్స్ గా మీకు ఫ్రీ సీట్ రావాలి అంటే. సో అంటే సీట్స్ అవైలబిలిటీ అంటే ఇక్కడ సరికి సీట్స్ అనేది ఇండియాలో చాలా లిమిటెడ్ అండి. అప్రాక్స్ గా ఈ 50,000 సీట్స్ కి అప్రాక్స్ గా 20 lakhs మెంబర్స్, 20 లక్షల మంది 50,000 సీట్లకి పోటీ పడతారు. అంటే మనకి కాంపిటీషన్, రిజర్వేషన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ వెరీ హై ఇంపాసిబుల్ అంటారు. అది కూడా మీకు మంచి స్కోర్ రావాలి. 500+ వస్తే మాత్రం సీట్ గ్యారంటీ. ఓసీ వాళ్ళకైతే 520, 550 అలా మినిమం అవుట్ ఆఫ్ 720. అదే అబ్రాడ్ అనుకోండి మీకు 100% సీట్స్ ఉంటాయండి. మీకు జస్ట్ నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. జస్ట్ నీట్ క్వాలిఫై అయితే మీకు సీట్ వచ్చేస్తుంది. ఎలాంటి సీట్స్? అవి కూడా టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. అంటే మనకి నీట్ క్వాలిఫై అయినా మీకు ఇండియాలో 500, 550, 600 వస్తే ఎలాంటి మెడికల్ కాలేజెస్ వస్తాయో అదే రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ మీకు అబ్రాడ్ లో దొరుకుతాయి. ప్రొవైడ్ బేస్డ్ ఆన్ కంట్రీని బట్టి అండి. ఇక్కడ కూడా అబ్రాడ్ అంటే ఒక కంట్రీ కాదు కాబట్టి డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి బేస్డ్ ఆన్ కంట్రీని బట్టి. సో సీట్స్ అనేది ఇక్కడ వస్తే వెరీ లిమిటెడ్ సీట్స్ ఇండియాలో. అంటే కాంపిటీషన్ వెరీ హై ఉంటుంది. బట్ ఇక్కడ వస్తే కాంపిటీషన్ వస్తే జీరో కాంపిటీషన్. ప్రతి ఒక్కరికి సీట్స్ ఉంటాయి. జస్ట్ నీట్ క్వాలిఫై సీట్స్ ఉంటాయి. కొన్ని ఆ తర్వాత మనకి 500 వచ్చిన స్కోర్ ఉంటుంది. మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. జస్ట్ నీట్ క్వాలిఫై సరిపోతుంది. సీట్స్ అనేది 100% దొరుకుతుంది ఇక్కడ మనకి. ఇక్కడ వచ్చేసరికి బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, బేస్డ్ ఆన్ మార్క్స్ బట్టి బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఉంటాయి. తర్వాత ఎలిజిబిలిటీ, మీరు ఇండియాలో ఎలిజిబుల్ అవ్వాలంటే ఒక సీట్కి ఎలిజిబుల్, గవర్నమెంట్ సీట్కి ఎలిజిబుల్ అంటే మినిమం వచ్చేసరికి మనకి నీట్ స్కోర్ పెట్టి మినిమం వచ్చేసరికి ఒక 500+ స్కోర్ వస్తే మాత్రమే ఉంటుంది, సీట్ వస్తుంది. అదే ఎలిజిబిలిటీ, అబ్రాడ్ ఎలిజిబిలిటీ అంటే జస్ట్ నీట్ క్వాలిఫై సరిపోతుంది. జస్ట్ నీట్ క్వాలిఫై అయ్యి ఇంటర్లో వచ్చేసరికి 50% పీసీబీ వస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ బెస్ట్ ఆఫ్ ఇండియాలో 500 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అదే ఆ రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 100% దొరుకుతుంది అబ్రాడ్, ప్రొవైడ్ దట్ బేస్డ్ ఆన్ కంట్రీ. గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, సో మీకు ఇండియాలో గవర్నమెంట్ సీట్స్ రావాలంటే డైరెక్ట్ అసలు సీట్స్ అనేవి నాట్ అవైలబుల్ అండి. ఎందుకంటే మీకు ఓసీ వాళ్ళకి 600+ రావాలి. అట్లీస్ట్ మనకి మంచి ఫ్రీ మంచి కాలేజ్, మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావాలంటే 600+ వస్తే మంచి కాలేజ్ వస్తాయి. అబ్రాడ్ లో వస్తే అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీన్స్ వాళ్ళకి ఫ్రీ. బట్ మనం ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ కాబట్టి మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ హాస్పిటల్ అని, కాలేజ్ అని, ప్రొఫెసర్స్ మినిమం బేసిక్ నీడ్స్ ఉంటాయి. కాబట్టి మనకు వచ్చేసరికి జస్ట్ మినిమల్ అమౌంట్ తోటి మనకు 100% గవర్నమెంట్ సీట్స్ అనేది వితౌట్ ఎనీ కౌన్సిలింగ్, వితౌట్ ఎనీ రిజర్వేషన్, వితౌట్ ఎనీ క్రైటీరియా ఆఫ్ మార్క్స్ బట్టి మీకు డైరెక్ట్ గా మీకు మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో 100% సీట్ వస్తుంది.
ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్ సీట్ రావాలంటే అట్లీస్ట్ 600+ ఉండాలి. ఈ రేంజ్ ఆఫ్ మంచి మెడికల్ కాలేజ్ కావాలి. అదే రేంజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మీకు జస్ట్ నీట్ క్వాలిఫై అయినా సరిపోతుంది. ఇందా చెప్పాయి కదా, ఎలిజిబిలిటీ జస్ట్ నీట్ క్వాలిఫై సరిపోతుంది. సీట్స్ అనేది అందరికీ ఉంటాయి, 100% అందరికీ ఉంటాయి. అంటే కాదు ఫస్ట్ ఎంత త్వరగా రిజల్ట్ చేసుకుంటే అంత మంచిది. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ పర్సెంటేజ్ అండి. పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంటుంది. సో సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీకు కామన్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివిన ఎగ్జామ్ ఉంటుంది, అబ్రాడ్లో చదివిన ఎగ్జామ్ ఉంటుంది. ఇండియాలో మంచి కాలేజీలు ఉన్నాయి, అబ్రాడ్లో మంచి కాలేజీలు ఉన్నాయి. ఇండియాలో చెడ్డ కాలేజీలు ఉన్నాయి, సరిగ్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేని కాలేజీలు ఉన్నాయి, అబ్రాడ్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో బేస్డ్ ఆన్ మనం వచ్చేసరికి సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ సెలక్షన్, యూనివర్సిటీ సెలక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ గా 100% మనం చెక్ చేసుకోగలిగితే, మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోగలిగితే 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అబ్రాడ్ అన్ని ఉండేది. దట్టు మన మంచి మంచి కాలేజ్ 500, 300, 600, 1000 బిలో ఓల్డ్ ర్యాంక్, 2000 బిలో ఓల్డ్ ర్యాంక్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్. ఆ కాలేజీలో మనం ఫస్ట్ సీట్లు తక్కువ ఉంటాయి, తొందరగా అయిపోతాయి. కాబట్టి వాటిలో రిజల్ట్ చేసుకుంటే 100% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. 100%. అది ఇండియాలో అయితే అబ్రాడ్ అయితే. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివి అబ్రాడ్లో చదివి అందరూ డిగ్రీ రావాలంటే కంపల్సరీ. సో డిగ్రీ గ్యారంటీ. సో మీకు ఇండియాలో వస్తారు సార్, మీకు ఒక నిజం, అది ఒక హార్డ్ ట్రూత్ అనమాట ఇది. అంటే మీకు ఇండియాలో వస్తారు సార్, మనకి అబ్రాడ్ అనుకోండి 100% డిగ్రీ 100% వస్తుంది, 100% డిగ్రీ వస్తుంది. ఇండియాలో వచ్చేసరికి 100% వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇండియాలో డిగ్రీ ప్రొవైడ్ చేస్తారు. 100% పాస్ అయితే 100 నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ప్రీవియస్ 2021 బిఫోర్ ఎలా ఉంది, అందరూ ఎంబీబీఎస్ అయిపోయేవాళ్ళు, ఏ కేటగిరీ బి కేటగిరీ పెట్టేసేవాళ్ళు, అందరూ పాస్ అయ్యేవాళ్ళు, అందరూ ఎగ్జామ్స్ జనరల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యేవాళ్ళు, అందరూ డిగ్రీస్ వచ్చాయి. బట్ ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే మనకి సంథింగ్ ఈజ్ ఫిషీ. అంటే సంథింగ్ అందరూ పాస్ అవ్వాలని రూల్ లేదు. అందరూ పాస్ అవుతారు అనుకుంటే అసలు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టరు. అంటే సంథింగ్ ఒక 50% మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. రిమైనింగ్ 50% అనేది మనం చెప్పలేము. అది అబ్రాడ్ అనుకోండి సీట్ 100% గ్యారెంటీ. మీరు చదివే రష్యా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనుకోండి, మీకు 100% మీకు డిగ్రీ అనేది 100% వస్తుంది 6th ఇయర్లో. బట్ ఇక్కడ చెప్పలేము 50% మాత్రమే. ఎందుకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకి. ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే పాస్ అవుతారు, కావాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, లేదు అంటే వేరే ఆల్టర్నేటివ్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే డిగ్రీ, పాస్ అవ్వకపోతే యు ఆర్ జీరో. బట్ ఇక్కడ అలా కాదు, 100% ఎంబీబీఎస్ డిగ్రీ వస్తుంది. మీరు ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే ఓకే, పాస్ అయితే ఇండియాలో డిగ్రీ వస్తుంది, పాస్ అవ్వకపోతే వేరే కంట్రీకి వెళ్ళిపోయి వేరే కంట్రీ 100% ఇక్కడ డిగ్రీ ఉంది, మీకు డబుల్ డిగ్రీ వస్తుంది అబ్రాడ్లో. బట్ ఇండియాలో వచ్చేసరికి డిగ్రీ నో గ్యారంటీ ఆఫ్ డిగ్రీ. కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి, అదర్వైజ్ యు ఆర్ నథింగ్. ఇంటర్మీడియట్ మాత్రం మీ క్వాలిఫికేషన్. ఇది ఒక హార్డ్ రూట్ అని గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బేస్డ్ ఆన్ మన ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీ తీసుకుంటే 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 200% ఉంటుందండి. ఇండియాలో మంచి కాలేజీలు ఉన్నాయి, అబ్రాడ్లో మంచి కాలేజీలు ఉన్నాయి. ఇండియాలో తక్కువ లో లెవెల్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, అబ్రాడ్లో లో లెవెల్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి, సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ని బట్టి, సెలెక్ట్ చేసుకున్న కంట్రీని బట్టి మీ డిగ్రీ ఆధారపడి ఉంటుంది, మీ కెరియర్ ఆధారపడి ఉంటుంది. అంతా దాని మీద ఆధారపడుతుంది. సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ. అంటే మీరు ఇండియాలో సీట్ వస్తే ఫ్రీ సీట్ ఇస్తే నో ప్రాబ్లం. పెయిడ్ సీట్ 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు పెట్టి బి కేటగిరీ సీటు, సి కేటగిరీ సీట్ తీసుకొని ఈ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోతే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, మీకు డిగ్రీ కూడా ఉండదు. అదే అబ్రాడ్ అనుకోండి 100% డిగ్రీ ఉంటుంది. కావాలంటే మనం ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకుంటే, లేదంటే USA, UK, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం. ఓకేనండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా ఒకటి, ఇండియాలో అయినా ఒకటే, అబ్రాడ్లో అయినా ఒకటే. మనం మంచి కాలేజ్ అబ్రాడ్ అనుకోండి తొందరగా అయిపోతాయి, మంచి కాలేజీలు అవి చూస్ చేసుకుంటే 100% తెలిసిన ఒకటి మంచి కాలేజ్ ఉంటుంది. బడ్జెట్ వచ్చేసరికి యావరేజ్ మనం తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. సో ఇది మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మంచి కాలేజ్లో ఉండండి. మీకు అబ్రాడ్ రష్యా లాంటి మంచి డెవలప్డ్ కంట్రీస్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే టాప్ అండ్ మెడికల్ యూనివర్సిటీ ఎవరైనా కావాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాను, జస్ట్ వాట్సాప్ చేయండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఫర్దర్గా నాకు వాట్సాప్ చేయండి, నాకు కాల్ చేయండి. మనం ఫర్దర్గా వీడియోలో డిస్కస్ చేద్దాం రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఓకేనా. నన్ను జార్జియా గురించి అడుగుతున్నారు, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ 2 అంటే ఏంటి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా క్రాక్ చేయాలి, తర్వాత జర్మనీ ఎలా ఉంటుంది, యూరోప్ ఎలా ఉంటుంది అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్దర్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే థ్యాంక్ యూ. మీకు దీని గురించి అర్థమైంది కదా సార్. 1-2 సార్లు చెక్ చేసుకోండి. మనకి ఇండియాలో ఏంటంటే 100% డిగ్రీకి గ్యారంటీ లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. అదే అబ్రాడ్ అనుకోండి, అబ్రాడ్ 100% డిగ్రీ వస్తుంది, 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఇండియాలో వచ్చరికి నెక్స్ట్ పాస్ అయితే 1 డిగ్రీ వస్తుంది, పాస్ అవ్వకపోతే డిగ్రీ ఉండదు. ఇక్కడ ఏంటి 100% ముందు మీకు ఆ కంట్రీలో డిగ్రీ వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో మళ్ళీ 2వ డిగ్రీ కోసం ఇండియా వస్తాం, లేదంటే ఇండియా కాకపోతే మనం వేరే ఆప్షన్స్ ఉంటాయి రిమైనింగ్ కంట్రీస్. ఇక్కడ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది కదా, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే ఎంబీబీఎస్ డిగ్రీ, ఆ డిగ్రీ పట్టుకుని నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా వేరే కంట్రీస్ వెళ్తే యు ఆర్ నథింగ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఎనీథింగ్. ఓకేనండి. ఇఫ్ యు హావ్ డౌట్స్, ఇఫ్ ఎనీ క్వరీస్, యు కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.